హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేటప్పుడు యమహా ఎఫ్జెడ్ పైన ఎఫ్జెడ్ది ఫ్రంట్ 4 కాయిల్స్ వేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఇది మనం చూసుకుంటే జెన్యున్గా అయితే 4 కాయిల్స్ ఎంత పడుతుంది, ఆయిల్ ఎంత వస్తుంది దీంట్లో, అండ్ డీ క్యాప్ ఎంత వస్తుంది అంత మీకు క్లియర్గా ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసినట్టయితే చూసుకోవచ్చు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక ఏముందంటే నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నేనైతే ఆడియో అయితే క్లియర్ ఆడియో అయితే మీకు ఒరిజినల్ ఆడియో అయితే లేకపోతున్నా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రంట్ జాకర్స్ ఏవైతే చేయాలనుకుంటే కంప్లీట్గా అయితే మనకి క్లీనింగ్ మెయిన్ ఇంపార్టెంట్. క్లీనింగ్ నీట్గా ఉండాలి. ఒక హాఫ్ లీటర్తో కానీ ఒక 1 లీటర్తో 2 పైప్స్కి ఆల్మోస్ట్ వేస్ట్ అయిన పర్లేదు, పెట్రోల్ మాత్రం క్లియర్గా క్లీన్ చేయాలి. ఎందుకంటే చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, మనకి ఆ కంప్షన్ ఏదైతే మనకి ఆ ఫంక్షనింగ్ అని ఉంటుందో అది రాదు. ఓకే ఫ్రెండ్స్, చూసుకుంటే నెక్స్ట్ మనకి ఆయిల్ సిల్ ఆల్మోస్ట్ తీసి క్లీన్ చేసాము. ఆయిల్ సిల్ గట్ట మనం ఆయిల్ పైప్ ఏదైతే ఉందో 4 పైప్ అయితే పెట్టేసాం, టీ పైపు. మనం వెళ్ళంకైతే టైట్ చేసుకుంటాం, చూసుకోవచ్చు. దీని తర్వాత మనకి దేనికి పిత్తల్ బుష్ అయితే వస్తుందో, పిత్తల్ బుష్ గిట్ట మనం కొత్త తెచ్చుకున్నాం ఆల్రెడీ, స్టెమ్ బుష్. అండ్ దానిపైన మనం వాచర్ వేసుకోవాలి. ఓకే, ఈ ఐరన్ వాచర్ వస్తుంది మనకి. ఈ టూల్ ఉంటుంది ఫ్రెండ్స్, 4 ఆయిల్ సిల్ టూల్ ఏదైతే ఉందో, ఇది టూల్తో మనమైతే టూల్ మాత్రం చేయాలి. స్ప్లెండర్ లెక్క మన పైకి ఆయిల్ సిల్ పెట్టుకోవడం అవ్వదు. దీని ఆయిల్ సిల్ కాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 350 రూపీస్. ఓకే, 350 రూపీస్ ఒరిజినల్ కాస్ట్ ఉంది. యమహా జెన్యున్ పార్ట్ ఫ్రెండ్స్ ఇది. ఈ ఆయిల్స్ చూసుకుని మనం పల్సర్ 150, 180 గట్ట వచ్చే ఎట్లా వస్తుందో ఆ టైప్ ఉంటుంది. ఇది 350 రూపీస్ పడుతుంది ఆయిల్స్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టూల్ సాయంతోనైతే మనము ఆయిల్స్లు అయితే కొట్టాలి. డైరెక్ట్ కొట్టకండి, స్టెమ్ పైప్స్ డ్యామేజ్ అవుతాయి. కొంతమంది స్క్రూ పెట్టి కొడతారు, అట్లా కొట్టకండి, స్టెమ్స్ పైప్స్ డ్యామేజ్ అవుతాయి. మనం పాత ఆయిల్స్లు పైన పెట్టుకొని దానిపైన అనమాట టూల్తోనైతే కొట్టాము. ఎందుకంటే కింద ఆయిల్ సీల్ ఏదైతే ఉందో డ్యామేజ్ అవ్వకుండా. ఓకే, దాని తర్వాత మనం సేఫ్టీ లాక్ ఏదైతే ఉందో వేసుకుంటాను. ఆయిల్ లాక్ చేసేటప్పుడు కొంచెం లాక్ సాగ తీసుకోండి, ఫుల్ టైట్గా పడుతుంది. ఓకే, లాంగ్ చేసుకుంటే నెక్స్ట్ దీనిపైన మనకు వచ్చే డస్ట్ క్యాప్ ఏదైతే ఉందో డస్ట్ క్యాప్ కూడా చేంజ్ చేస్తాం. ఎందుకంటే డస్ట్ క్యాప్ కొంచెం హార్డ్ అయిపోయినా మనకి డస్ట్ పార్టికల్స్ లోపల వెళ్ళాయి అనుకోండి, అది పైప్ అనేది డ్యామేజ్ చేస్తుంది బాగా. దాని గురించి డస్ట్ క్యాప్ గట్ట చేస్తాను. డస్ట్ క్యాప్ గట్ట వచ్చేసి మనకు 300 రూపీస్ పడుతుంది, 299. ఓకే, డస్ట్ క్యాప్ గట్ట ఒరిజినల్ జెన్యున్గా చేస్తాం. ఆల్మోస్ట్ ఒక పైప్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ చేసి పెట్టేసాము. ఒక పైప్ గురించి ఎందుకంటే మీకు చెప్పాలి, మీతో షేర్ చేసుకుని అనిపించింది వీడియో, అందుకే షేర్ చేసుకుంటాం. చాలామంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు 4 కాయిల్ ఎంత వస్తుంది, ఎఫ్జెడ్ యమహాకి ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వస్తుంది. ప్రతిదీ నేను అందుకే మీకు ఇది వీడియో అవసరం లేకుండా మీకు పెడుతున్నాను. ఎందుకంటే 4 కాయిల్ ఎంత వస్తుందని చెప్పండి ఫ్రెండ్స్. దీనికి వచ్చి 450 ml వస్తుంది. మనం కొంచెం రఫ్ రోడ్ ఉంది, కస్టమర్ ఎక్కువ రఫ్ రోడ్లో వెళ్తుండే, హంప్స్ ఎక్కువ ఉంటాయి అనేటప్పటికి మనం 500 ml వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. లేకుంటే లెవెల్ స్మూత్గా ఉంటుంది, రోడ్డు హైవేలో ఎక్కువ జర్నీ ఉండదు, లోకల్ కొంచెం ఫ్రీగా ఉంటుంది కస్టమర్ అనేటప్పటికి మనం 450 ml వేసుకుని ఫంక్షనింగ్ బాగుంటుంది, ఇంకేం లేదు ఫ్రెండ్స్. దీనికైతే 450 ml 4 కాయిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ మన స్ప్రింగ్ ఫ్రెండ్స్, దీనికి స్ప్లెండర్కి పెట్టేటప్పుడు దగ్గర క్లోజ్గా ఏదైతే ఉంటాయో గ్యాప్స్ అవి అయితే ఎఫ్జెడ్కి అయితే పెట్టకూడదు, అది పైకి ఉండాలి. ఇలా లాంగ్ గ్యాప్స్ ఏమన్నా అది కింద పక్క ఉండాలి. స్ప్రింగ్ విషయంలో చెప్పుకుంటాను నేను. ఓకే, దాని తర్వాత బుష్ వాచర్ ఏదైతే ఉందో మనం పెట్టేసినాక కిందకి పైకి ఒక 2 టైమ్స్ ఫంక్షనింగ్ చేయాలి. ఎందుకంటే దానిలో స్టెమ్లోకి అనమాట ఆయిల్ వెళ్తుంది, పైప్లో కాదు స్టెమ్లోకి వెళ్తుంది ఆయిల్, వెళ్ళాక ఫిట్ అయిపోద్ది. ప్రాపర్గా దానికి ఏదైతే మనకి పైన డీ బోల్ట్ వస్తుందో ఆ బోల్ట్ గట్రా మనం పెట్టేస్తాను. పెట్టి మనం మిషన్తో అయితే టైట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇంకేముంది ఫ్రెండ్స్, వీడియో నచ్చిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసుకుంటాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.